హాయ్ అండి, వెల్కమ్ టు కడాయి కథలు. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. దానిని మనం ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1/2 స్పూన్ ఆయిల్ వేసి దీని అంతటిని బాగా మిక్స్ చేయాలి. తర్వాత దానిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ముక్కకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి చికెన్ పకోడీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేగిన తర్వాత కదపాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత దానిలోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని దీని అంతటినీ ఒక ప్లేట్లోకి తీసేయాలి. అంతేనండి, నూరూరించి చికెన్ పకోడీ రెడీ. లాస్ట్లో దానిపైన ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తింటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ. చాలా ఈజీ కదండి.